హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలు ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ నేను ఆలు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నా. తర్వాత కావాల్సినవన్నీ తీసుకున్నా. ఆనియన్స్ తీసుకున్నా, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కొంచెం 2-3 లవంగాలు, 2 చెక్కలు, 1 ఆకు తీసుకున్నా, బిర్యానీ ఆకు తీసుకున్నా. ఇంకా వాటిల్లో కావాల్సిన కారం, పసుపు, సాల్ట్ అన్నీ తీసుకున్నాను అనమాట. నా దగ్గర అయితే ధనియా జీరా పౌడర్ లేదు. నేను వాటికి బదులుగా చికెన్ మసాలా తీసుకున్నా. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఎగ్స్ అవన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నా ముందే. మా పిల్లలకైతే ఇలా ఆలు చేస్తే ఇష్టము ఎగ్ కర్రీలో. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది ఖాళీ ఎగ్సే చేసుకుంటారనమాట. మీకు ఎలా నచ్చుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖాళీ ఎగ్స్ అయితే బాయిల్ ఎగ్ కర్రీ మా పిల్లలు తినరనమాట. ఫ్రై కావాలి వీళ్ళకి. తినరనేసి నేను ఆలు మిక్స్ చేసి చేస్తాను అనమాట. ఎగ్ కర్రీలో బాయిల్ ఎగ్గే తినాలి కాబట్టి పిల్లలు. ఎగ్స్, ఆలు 2 ఇలా చిల్కా తీసి మొత్తం సైడ్ పెట్టుకుందాం. ఆలు వేస్తే కొంచెము గ్రేవీ కూడా బాగుంటుంది కర్రీలోకి. ఖాళీ ఎగ్స్ లాగా కాకుండా బాగుంటుంది. మా పిల్లలు ఏంటంటే ఎగ్ చేసినా, ఎప్పుడు చేసినా కూడా గ్రేవీయే తింటారు, ఎగ్స్ తినరు. ఇట్లా ఆలు వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది కదా, ఫ్లేవర్, ఆలు ఫ్లేవర్ పిల్లలకు కూడా మంచిది కాబట్టి నేను ఎగ్లో ఏ కర్రీస్, కూరగాయలు అయినా అనమాట, ఏ కర్రీలు అయినా కానీ ఎక్కువ ఆలు వేసి చేస్తా, పిల్లలకు కూడా మంచిది అనేసి. మా పిల్లలు అన్నీ అలాగే తీసి పెట్టుకుందాము. ఆలు, ఎగ్స్ అన్నీ చిల్కా తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడైతే అన్నీ తీసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆలు, ఎగ్స్ అన్నీ తీసి పెట్టుకున్నాము. నేనైతే ఆనియన్ కట్ చేసుకొని ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తాను. చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయి నా దగ్గర, అందుకే నేను చిన్నవి కాబట్టి ఒక 4 తీసుకున్నా. పెద్ద అయితే 2 సరిపోతాయి మనకి. ఎందుకు ఆలు ఉంది కాబట్టి 2 తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటారు. మా ఇంట్లో అయితే ఎక్కువ ఆనియన్స్ వేస్తే తినరనమాట. 2 సేమ్ క్వాంటిటీ తీసుకుంటాను నేను, ఆనియన్స్, టమాటోస్ ఎప్పుడన్నా. ఆనియన్స్ రెడీ అయిపోయింది. ఇలాగే టమాటోస్ కూడా కట్ చేసుకుందాం. టమాటోస్ అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకుందాం.
పచ్చిమిర్చి కూడా ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఫ్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అవనిద్దాం. ఆయిల్ వేస్తున్నాం. 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాం అనమాట. ఆలు ఎగ్స్ ఉన్నాయి కాబట్టి. ఆయిల్ హీట్ అయిందనమాట. హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 చెక్కలు, 2-3 ఇలాచి ఇవి తీసుకున్న, లవంగా అవి తీసుకున్నాం. అవి కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉన్నాక ఆనియన్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం యాడ్ చేస్తున్నా, మళ్ళీ వేసుకోవచ్చు అనమాట మనము టేస్ట్ చూసి. నేనైతే ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం వేస్తాను అనమాట. మళ్ళీ టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు మనము. ఆనియన్స్ ఫ్రై అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాం. పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది మిర్చి యాడ్ చేసుకుంటే మనము ఏ కర్రీలో అయినా కూడా. అలాగే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం బాగానే ఫ్రై చేయాలి. ఫ్రై అవ్వకపోతే కర్రీ పచ్చి స్మెల్ వస్తుంది అనమాట, టేస్ట్ బాగోదు. మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయిపోయింది. అయితే టమాటో వేసుకున్నాం. టమాటో వేసుకున్నాం. టమాటో వేసాక ఒక 5 నిమిషాలు మనం డక్కన పెట్టేసుకుందాం, జల్దీ మగ్గిపోతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టమాటాలు చూద్దాం. మెత్తగా అయింది. ఇప్పుడు ఇందులో కారం, పసుపు వేసేస్తున్నాం. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇదైతే ఎక్కువ కారం లేదు, నార్మల్గా ఉంది. ఆశీర్వాద్ నేనైతే మా టేస్ట్కి తగ్గట్టు వేస్తున్నాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. సాల్ట్ కూడా ఇంకొంచెం పడుతుంది, యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఫస్ట్
చేసేసుకున్నాను. ఆలు ఏమో నేను ఇట్లా చేతితోటే స్మాష్ చేస్తున్నా, కొంతమంది చాకుతో చేస్తారు. ఇట్లా చేతితో చేసుకుంటే ఏంటంటే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, కట్ చేయలేం కట్టే. నేనైతే ఇప్పుడు చేసిన ఇలాగే చేస్తా, గ్రేవీ థిక్నెస్ మంచిగా వస్తుంది అనమాట. చేతితో చేస్తే ముక్కలు ముక్కలే ఉంటుంది కదా, మనం ఇలా చేతితో చేస్తే కొంచెం గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది, తినడానికి కూడా పిల్లలకి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆలు తగలకుండా ఎక్కువ. ఇలా చేసేసుకొని వేసేసుకున్నాను ఇందులో. వాటర్ యాడ్ చేస్తున్నాం. మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఒక 5-10 మినిట్స్ అలా పెట్టేసుకున్నాం అనమాట. డక్కన పెట్టేసుకున్నాము. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని ఈ ఆయిల్ మొత్తం పైకి అయ్యేదాకా చూద్దాము. లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఎలా అయిందో చూసేద్దాం. బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇదో గ్రేవీ మనకి ఎంత కావాలో దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా తీసుకున్నానని చెప్పాను కదా, చికెన్ మసాలా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. స్మెల్ అయితే బాగుంది. సాల్ట్ చూసుకున్నాం, తక్కువైతే మనం యాడ్ చేసుకోవచ్చు కదా. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒక 5 మినిట్స్ చికెన్ మసాలా వేసాను కాబట్టి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ. కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుందాం. మా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.